ఈ నెల 19న బెంగళూరు సిలికాన్ సిటీలో పట్టపగలే 7 కోట్ల రూపాయల నగదును సినీ ఫకీలో దోచుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఏటీఎంలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన దోపిడీ దొంగల ముఠ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ క్యాష్ వెహికల్ ను అడ్డగించి వాహనాన్ని తనిఖీ చేయాలంటూ వ్యాన్లోని గన్మ్యాన్ ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం ఆఫీసుకు రావాలని నగదుతో ఉన్న వ్యానును ఆ వాహన డ్రైవర్తోనే డైరీ కూడలి వంతెనపైకి తీసుకెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి తమ వద్ద ఉన్న పిస్టల్, కత్తులతో డ్రైవర్ను బెదిరించారు. అలా వ్యాన్లోని 7.5 కోట్ల నగదును తమ కారులోకి మార్చుకొని అక్కడి నుంచి ఊడాయించారు. ఏడు కోట్ల రూపాయలను పట్టపగలే దోచుకోవడంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. ఈ భారీ దోపిడీపై బెంగళూరులోని